ఏపీలో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఎన్నికల కాలం కాకపోయినప్పటికీ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అరెస్టుల పర్వానికి తెరతీయడంతో మరింత హీట్ ఎక్కుతున్నాయి. ఇటీవల వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు అదే రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ బుజాలో ప్రముఖ సినీ నటుడు వైసీపీ సానుభూతి పరుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టీడీపీ నాయకులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన ఓబులవారిపల్లె పోలీసులు నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. రాయదుర్గం ప్రాంతంలోని పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు సందర్భంగా పోసానికి పోలీసులకు వాగ్వాదం జరిగింది. చివరికి పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి రైల్వే కోడూరు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో వైసీపీ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ పోసాని కృష్ణమురళి తరపున వాదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో కృష్ణమురళిని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణమురళి అనేక సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేయడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని, తాను చేసిన వ్యాఖ్యలను వైరల్ చేసింది రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ అని కృష్ణమురళి పోలీసుల ఎదుట తెలిపినట్లు సమాచారం. పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్లు సమాచారం. తమ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని, రాజకీయ కక్షతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తమకు ముందస్తుగా బెయిల్ మంజూరు చేస్తే విచారణకు సహకరిస్తామని రామకృష్ణారెడ్డి, భార్గవ్ పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించిన పిటిషన్లో అదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ పేర్కొన్నారు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై టీడీపీ నాయకులు స్పందిస్తున్నారు. ఎటువంటి తప్పు చేయనప్పుడు, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించారని, అడ్డుగోలుగా విమర్శలు చేశారని, ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి సజ్జల భార్గవ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ముందస్తుగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.